హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోహిత్ 150. స్వాగతం ఎపిసోడ్ 16కి. అండ్ ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే క్రాప్స్ అయితే గ్రో చేయబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. ఇదేదో గుర్రం వచ్చింది మన ఇంట్లోకి తెలియకుండా. అండ్ మీరు కామెంట్ పెట్టండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. నేనేమేమి కంటెంట్ చేయాలని కూడా కామెంట్ పెట్టండి. బిల్డ్స్ నేను ప్రతి కామెంట్ చూస్తుంటా మీరు చేసేవి. అండ్ ఒక బ్రో అయితే, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ, ఏమని పెట్టినాడంటే షేడర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని పెట్టినాడు. ఐ థింక్ అదే అనుకుంటా. అండ్ నేను చాలా షేడర్స్ ఎక్కిన, ఒక 2 hours టైం పట్టింది నాకు మంచి షేడర్స్ కనుక్కోవడానికి. అంటే ఇట్లానే ఉంటాయి కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లైట్నింగ్లో కానీ అండ్ రెయిన్లో కానీ వాటర్లో కానీ చూడండి ఇలా ఉంటుంది. మీరు వాటర్లో పోయినా కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఇదండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం క్రాప్ ఫామ్ చేయబోతున్నాం కదా, అంటే క్రాప్స్ని గ్రో చేయబోతున్నాం. అది ఎక్కడ అని మనకు అర్థం కావట్లేదు, అంటే ఎక్కడ చేయాలి అని అర్థం కావట్లేదు. అండ్ మనం క్రాప్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. అండ్ డే 50 సెంచరీ కొట్టేసినాం ఈ వరల్డ్లో. ఇక్కడికో వచ్చిన ఉంటుంది అనుకున్నా రూట్, దాంట్లో ఉంది. అండ్ గైస్, ఇప్పుడు మీకు ఇప్పుడు ఏరియా ఉంటుంది కదా మనం క్రాప్స్ చేయడానికి బేస్, ఎక్కడ చేద్దాము అని చూస్తున్నా. మీకు కనిపించినాక చెప్తా గైస్. వెల్కమ్ బ్యాక్. నేనైతే వచ్చేసిన. ఇప్పుడు ప్రతి ఒక్క ట్రెండింగ్ అవుతుంది కదా న్యూ ఇయర్కి. అంటే మైండ్ క్రాఫ్ట్లో ఏం చేస్తున్నారంటే ఫస్ట్ 2025 అనే TNTస్తో రాస్తారు, అంటే బిల్డ్ చేస్తారు. కింద ఒబ్సిడియన్తో 2026 అని రాస్తాడు దాని కిందే. ఇప్పుడు మనం అది చేసేసినాం. మీకైతే ఒక వీడియో చూపిస్తా, వాడిదైనా తెలుసుకోండి. గైస్, ఇప్పుడైతే మనం వరల్డ్లోకి వచ్చేసినాం. మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి. చూడండి గైస్, ఇప్పుడైతే ఇక్కడైతే ఉంది సెటప్ వచ్చేసి. చూడండి, ఇదే ఆ సెటప్. ఇప్పుడైతే పైకి వెళ్ళాక చూపిస్తా గైస్. ఇప్పుడు పైకి వచ్చేసిన 2025 అయితే. అరే పిచ్చోడా పోరా, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి. 2025 అయితే అయిపోయింది. we'll go to 2026. హ్యాపీ న్యూ ఇయర్ 2026 అయితే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇప్పుడు వచ్చేసింది చూడండి గాయస్, ఎంత బాగుందో 2026. అరే ఎందుకు రాస్తూనే ఉన్నాం మధ్యలో. ఇదైతే నేను నా ఇంటి పక్కలో ఉండే రివర్కి కనెక్ట్ అయ్యే రూట్లో అయితే చేసిన. రివర్కి కనెక్ట్ అయ్యే రూట్లో అయితే చేసిన. అండ్ ఇప్పుడు ఇది మొత్తం నెక్స్ట్ వీడియో కల్లా సర్ఫేస్ క్లీన్ చేసేస్తా. అండ్ మన క్రాప్ దానికైతే
ప్లేస్ అయితే ఇంకా చూసుకోలేదు. మీకు సడన్ సర్ప్రైజ్ లాగా చేద్దాం అనుకున్నా, చేసేసిన. అండ్ ఇక్కడ మొత్తం గుంతలు ఉన్నాయి కదా, ఆ గుంతలన్నీ తీసేస్తా. ఇదే ఫ్లవర్ రోజ్ లాగా కనిపిస్తుంది. 2 రోజెసా? ఏంది మళ్ళీ ఇది కూడా అట్లనే కనిపిస్తుంది. ఏమో లేండి గైస్. అయితే మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటుందిరా, కొంచెం వాడండి ఉంది కదా. పొద్దున్న చేసేసుకున్నాం. అండ్ 50 డే కూడా కంప్లీట్ అయిపోయింది. క్రాప్ బేస్ అయితే ఎక్కడ చేద్దాం? క్రాప్ ఫామ్ ఏమో ఉంటుంది, మనకు తెలీదు దాని పేరు. ఇప్పుడు మనం క్రాప్ని ఎక్కడ గ్రో చేయాలో చూద్దాం. అలాగే మళ్ళీ వచ్చేసిన. ఇప్పుడైతే ఇదే మన క్రాప్ ఫామ్, అది చేయాల్సిన ప్లేస్ వచ్చేసి మనకైతే లూట్ దొరికింది. ఓకే, లెట్స్ గో టు. ఎక్కడ పోతున్నామంటే మనం ఇక్కడికి ఇంటికి పోయి కొన్ని షుగర్ కేన్ అండ్ అది మన ఇంటి పైన ఉంటుంది కదా, ఏమది వీట్ని అయితే తీసుకొని వద్దాం, వీట్ సీడ్స్. ఓకే, బాయ్. మనకు క్రాప్స్ చూడండి ఎట్లున్నాయో. ఒక్కరోజు నుంచి ఇది హౌస్ బిల్డ్ చేసినప్పటి నుంచి, క్యాజిల్ బిల్డ్ చేసినప్పటి నుంచి దీని ఒక్కసారి కూడా తెలియదు. ఇప్పుడే తీస్తున్నా ఫస్ట్ టైం. ఎప్పుడో క్యాజిల్ బిల్డ్ చేసినప్పుడు పెట్టినాం. ఇది ఇంకా ఇట్లానే ఉంది. అండ్ అవతల సైడ్ తీసినాక అక్కడ పోయినాక మీకు చూపిస్తా. చూడండి, 2 stacks 35 అయితే కలెక్ట్ అయినాయి. అండ్ ఇప్పుడు అక్కడిది కూడా తీసినాక మీకు చూపిస్తా. బాయ్ గైస్. ఇప్పుడైతే గడ్డి మొత్తాన్ని పీకేసిన. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పెట్టాలి. దేనికండి వీళ్ళు? ఇప్పుడు ఎంత కలెక్ట్ అయినాయి? 4. ఎస్. ఓకే గైస్, ఇప్పుడు మనం మొత్తం నాటినాక మీకు ఆడిపోయినాక చూపిస్తా. గైస్, ఇప్పుడైతే మనం మొత్తం ఫామ్ అయితే కట్టేసినాం. ఇట్లుంటుంది అనమాట మొత్తం. ఇప్పుడు వాటర్ వేసి, ఇప్పుడు శాండ్ ఇది ఏమంటారు, డర్ట్ వేసి క్రాప్స్ అది ఏమంటారు దీన్ని, హోతో మొత్తం డిగ్ చేసినాక మీకు చూపిస్తా. గైస్, చాలా కష్టపడి చాలా టైం అయింది. మా ఫ్రెండ్ కూడా వచ్చినాడు ఇంటికి. వాడు నా 3rd బెస్ట్ ఫ్రెండ్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి మన చేతుల్లో. వాడి పేరైతే క్రిషవ్, తేడా హార్ట్స్. ఏంది ఇది ఇట్లుంది? ఏమో లేండి గైస్. నేనైతే ఇది మొత్తం సర్వైవల్ చేసినందుకు చాలా లెంత్ వచ్చింది వీడియో. నాకు చాలా టైం అయితే అయింది. అండ్ ఇప్పుడు 55 డేస్లో ఉన్నాం మనం. 20 to 30 minutes అయి ఉంటుంది కన్ఫామ్గా. అండ్ గైస్, అంతా సర్వైవల్లోనే చేసిన, ఏం క్రియేటివ్ యూజ్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే హోస్తో మొత్తం చేసినాక చూపిస్తా. గైస్, నేనైతే మొత్తం చూడండి, మొత్తం కంప్లీటెడ్. అండ్ ఈ ఎల్ షేప్ ఉంది కదా, ఎల్ షేప్, ఇది మొత్తం షుగర్ కేన్ కోసం అనమాట. ఓకే, ఇప్పుడైతే మొత్తం క్రాప్స్ వేసేసినాక చూపిస్తా. ఇది ఇంకా మిగిలిపోయింది చూసుకోండి. అండ్ గైస్, ఇది లాస్ట్గా నాకు ఇంకా 1 week తర్వాత పెట్టచ్చు వీడియో, లేకుంటే ఈరోజు ఎందుకో వీడియో రావచ్చు నాకు తెలియదు. న్యూ ఇయర్ కాబట్టి పెట్టిన, హాలిడేస్ వచ్చినాయి. నాకైతే ఇప్పుడు ఎగ్జామ్స్, అందుకే పెట్టలేకపోయినా వీడియో. లేకుంటే ఇప్పటికీ ఎపిసోడ్ 20లో ఉంటుంది. సరేలేండి, ఇప్పుడైతే మీకు మొత్తం చేసినాక చూపిస్తా.
చీచీ హవతో కాదు గైస్, మొత్తం ప్లాన్ చేసినాక చూపిస్తాను గైస్. ఇప్పుడైతే మన దగ్గర షుగర్ కేన్ మొత్తం అయిపోయింది, ఇంకా ఇంత మిగిలింది మనకు చేయడానికి. అండ్ నా దగ్గర ఇప్పుడు షుగర్ కేన్ లేదు. అండ్ ఇక్కడే వెనకాల నేను అప్పుడే చూసిన షుగర్ కేన్ మనకు అంత అయితే అంటే సరిపోదు అనుకున్నా ఫస్ట్లోనే, బట్ ఏమోలే అనుకొని వదిలేసిన. ఇప్పుడు సరిపోలేదు, అందుకే తీసుకోవద్దాం పదండి గైస్. మన దురదృష్టం ఎంత బాగుందో చూడండి, అన్నీ ఫిల్ అయిపోయినాయి, లాస్ట్గా ఒక్కటి మిగిలి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అట్లా ఉంటుంది మన లక్నెస్ తోటి. ఇప్పుడైతే మనం 5 minutes ఉంటుంది, అంటే ఇప్పుడు రికార్డింగ్ చేసుకొని వచ్చేస్తా. అదే గైస్, మొత్తం ఇప్పుడు క్రాప్స్ వేసి మీకు చూపిస్తా గాయస్. ఇప్పుడైతే మొత్తం క్రాప్స్ ఫామ్ చేసేసినాం. ఇప్పుడైతే ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫెన్సెస్ వేసేస్తాం మన క్రాప్ ఫామ్కి. అండ్ ఇప్పుడే నాకు క్రాప్స్ వేసేటప్పుడే బోర్ కొట్టింది, ఇంకా చేయకూడదు కాకుండా ఇంకా ఇది చేయాలా, ఫెన్సెస్ చేయాలంటే నాకు అయిపోతా. అందుకే ఇది గైస్ వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్.